నేను రాజకీయంలోకి వచ్చింది సేవలు చేయడానికే. నేను ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ ప్రజలందరూ నన్ను సొంత తమ్ముడిగా, అన్నలాగా భావిస్తున్నారని, ఆ నమ్మకానికి ఎప్పుడు తల వంచి ఉంటానని నార్కల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కె ప్రవీణ్ కుమార్ బ్యాట్ గుర్తుతో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ కాలనీలో రోడ్డు, డ్రైనేజీ, లైటింగ్ మరియు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రధాన లక్ష్యాలతో ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. కాలనీలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్య, రోడ్లు, విద్యుత్ స్తంభాలు మరియు స్ట్రీట్ లైటింగ్ పనులను ఎక్కడ రాజీ పడకుండా పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నేను రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి. నేను ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ ప్రజలు నన్ను వారి సొంత తమ్ముడిగా, అన్నగా గుండెలకు హత్తుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని నేను గెలిపిస్తానని, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతానని ప్రవీణ్ అన్నారు. నార్కల్ పట్టణంలో హోరాహోరీగా సాగుతున్న సంవత్సరాల ప్రచారంలో భాగంగా ఈరోజు 10వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి కె ప్రవీణ్ కుమార్ గారితో ఆయన కాలనీ అభివృద్ధి కోసము ఏ విధంగా కృషి చేస్తాడో, ఆయనకు ఓటర్ల స్పందన ఎలా ఉంది, తదితర విషయాలు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కె ప్రవీణ్ కుమార్. 10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపై నిలవడం జరిగింది. నేను ఈ కాలనీలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, అలాగే రోడ్లు, స్తంభాలు, లైటింగ్ విషయాల్లో ఏ విషయంలో కూడా రాజీ లేకుండా అన్ని విషయాల్లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన పని చేపిస్తానని కాలనీ వాసులకు మాటిచ్చాను. అదేవిధంగా నా పని కూడా ఉంటుందని చెప్పాను. ముఖ్యంగా ఈ కాలనీలో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ చాలా రోజుల నుంచి అద్దె భవనంలో ఉంటుంది. దానికి ఒక సొంత భవనం కావాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే ఈ కాలనీలో ముఖ్యంగా కొంతమందికి పెన్షన్ రాలేదు, వాళ్ళే కూడా పెన్షన్లు తెప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ గల్లీలో రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా సరే నేను ముందుంటాను. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను రాజకీయాల్లోకి. ఈ కాలనీలో ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను సొంత తమ్ముడులా ఆదరిస్తున్నారు. కాలనీలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఓటర్లు ఏమంటున్నారు మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు? ముఖ్యంగా కాలనీలో త్రాగునీటి సమస్య ఉంది. అలాగే కొన్ని బోర్లు వేయడాలని వాళ్ళు అడగడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బోరు విషయాలు కూడా చర్చించి వేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా కాలనీ మొత్తం ఏర్పాటు చేయాలని వాళ్ళు అడగడం జరిగింది. నేను కూడా దానికి సానుకూలంగా స్పందించి సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా 10వ వార్డు నాగర్ కర్నూలులో అభివృద్ధి పనులు నడుపుతానని మాటిస్తున్నాను మా కాలనీ ప్రజలందరికీ. పేరు చెప్పి